మిత్రమా, గుర్తుపెట్టుకో, సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనమైతే రెండో దానివల్ల మనిషి నాశనమవుతాడు. నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని తెలుసుకో. నిరూపించలేని నిజాలు అన్నీ అబద్ధాలు కావు. నమ్మగలిగే అబద్ధాలు అన్నీ నిజాలు కావు. మౌనం అంటే నిశ్శబ్దం కాదు, మనం మనతో మాట్లాడుకోవడం. ఏకాంతం అంటే ఒంటరితనం కాదు, మనలో మనం యుద్ధం చేయడం. తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికి ఉండదు. ఎందుకంటే ఏ పక్షి కూడా తాను వాలిన కొమ్మను నమ్ముకోదు, తన రెక్కలను మాత్రమే నమ్ముకుంటుంది. నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరికీ వంగి వంగి దండాలు పెట్టనవసరం లేదు. మరీ ముఖ్యంగా ఎవరికీ భజన చేయనవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. అందరూ ఆలోచిస్తారు, ఎందరో ప్రారంభిస్తారు, కొందరే ముగిస్తారు. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకుంటే అతడు అంతటి తీవ్రతర కఠిన పరీక్షలను అధిగమించి ఉంటాడు. చాలా ఎక్కువగా ఎవరినీ ప్రేమించరాదు, చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు. ఈ చాలా ఎక్కువ అనేది మిమ్మల్ని ఇంకా చాలా ఎక్కువగా బాధ పెట్టవచ్చు. తెలియక తప్పులు చేసేవాడు అమాయకుడు, తెలిసి తప్పులు చేసేవాడు మూర్ఖుడు. అమాయకుణ్ణి మార్చవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మార్చలేము. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి అనుకోవడం స్వార్థం. నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం. నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకోవడం గొప్పతనం. కానీ ఇలాంటి గొప్పతనం ఈ రోజుల్లో చేతకానితనం అయిపోయింది. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాలం ఎప్పుడూ రంగులు మార్చుతుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకొని మెడిసిపడవద్దు. శ్రీరాముడి అంతటి వాడికే తప్పలేదు, కేవలం మనమెంత? అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే మర్యాదలు, పొగడ్తలు శాశ్వతమనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. మంచితనమే శాశ్వతం. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం కూడా తప్పకుండా దొరుకుతుంది. నిజంగా మనమంటే ఇష్టం ఉన్నవారు, బంధాలకు విలువ ఇచ్చేవారు, మన తప్పులు 100 ఉన్నా మనతో కలిసి ఉండేందుకు ఒక్క కారణమైనా వెతుక్కుంటారు. అదే మనం వద్దు అనుకున్నవారు మనది ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పు కారణంగా చూపి వదిలించుకుంటారు. చెట్టు నుండి పువ్వులు వేరై వాటి అందాన్ని కోల్పోయినా వాటి సువాసన మాత్రం కోల్పోవు.
అలాగే నచ్చిన మనుషులు మనకు దూరమైనా మన మనసులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు. చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్నవాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావడంలో అర్థం లేదు. సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ గుక్కెడు నీళ్లు కూడా తాగడానికి పనికిరావు. అలాగే నీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాస అవుతుంది. దేవుడికి పెట్టే దండం, ఆకలితో ఉన్నవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సాయం ఊరికే పోవు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి నిన్ను ఆదుకోక మానవు. పిరికివాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగేవాడే విజయాన్ని సాధిస్తాడు.